నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫుల్ ఫైర్లో ఉన్నారట కొంతమంది నాయకుల ప్రవర్తన తీరుపై. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులను కాపాడేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలే అనేది. అందులోనూ ఇటీవల అంటే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారిన వారు ఈ రకమైనటువంటి వాటికి పాల్పడుతున్నారు అనేది ఒక రకమైనటువంటి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, నూజివీడులో తెలుగుదేశం పార్టీ నాయకులంతా, అందులో ఒక మంత్రి కూడా ఉన్నారు పార్థసారథి, అలాగే కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు ఇతర నాయకులు అందరూ ఉన్నారు. ఆ సమావేశానికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ అటెండ్ కావటం అనేది ఎన్నో విమర్శలకు ఆరోపణలకు కారణమైంది. దానికి ఏ రకమైనటువంటి జవాబు ఇచ్చారు అనేది మనం చూసాం. కొనకళ్ళ నారాయణ కావచ్చు, పార్థసారథి కావచ్చు, ఇంకా కొంతమంది అక్కడ డయాస్ మీద ఉన్నవారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. ఏంటి, మాకు సంబంధం లేదు, ఆయన ఎందుకు వచ్చాడో మాకు తెలియదు, ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశం, అధికారిక సమావేశం కాదు, పార్టీ మీటింగ్ అంతకంటే కాదు, గౌతు లచ్చన్న గారి మీద ఉన్నటువంటి గౌరవంతో అభిమానంతో వచ్చి ఉండొచ్చు, ఏదేమైనప్పటికీ పొరపాటు జరిగింది, ఇలాంటిది జరగకుండా చూసుకుంటామని. కొంతమంది అయితే డయాస్ మీద వచ్చే వరకు మాకు తెలియదని. అంటే అంత పెద్ద మీటింగ్లో ఒక రాష్ట్ర మంత్రి అటెండ్ అయినటువంటి సమావేశానికి ఆయన సడన్గా రాగలరా? రాలేరు కదా. అంటే ఎంతో మందిని దాటుకొని డయాస్ మీదకి ఎక్కాలి. మరి ఆ డయాస్ మీద జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. సరే, అది వేరే సబ్జెక్టు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ నేతలను కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ వారైనా, కూటమి నేతలేనా అనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా బాగా సాగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఇందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ గ్రేడ్ లీడర్స్ని అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఆ యొక్క వివాదాలకు, ఆ యొక్క ఇన్సిడెంట్స్కి కారణమైనటువంటి వారు ఉన్నారు. వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? వారిలో ప్రధానంగా ఈ యొక్క కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, పేర్ని నాని, ఈ ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు అనేక రకాల ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వారితో పాటు ఉన్న వారినేమో జైలుకి పంపిస్తున్నారు, కానీ వారు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజల్లో తిరుగుతున్నప్పటికీ పట్టుకోవట్ల. ఇప్పుడు ఈ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి సంబంధించే ఒక ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారట నారా చంద్రబాబు నాయుడు పార్టీ అధినేతగా. ఎందుకంటే పార్టీలో ఏం జరుగుతుంది, అసలు పార్టీలో ఈ యొక్క నాయకుల వైఖరి ఏంటి, ఎంత ముఖ్యమంత్రి అయినప్పటికీ పార్టీలో ఏం జరుగుతుందనేది పరిశీలించాలి. అక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని ఒక రకమైనటువంటి దృష్టితో చూడాలి. నాయకుని లక్ష్యం అది, నాయకుడి లక్షణం అది. సో ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆయనకి కాస్త హెడ్ఏక్గా మారాయట. ఇది మేమేదో కావాలని చెప్తున్నది కాదు. పార్టీ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ నడుస్తుంది దీని మీదే. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికే రాష్ట్రంలో ఒక పటిష్టమైనటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉంది. కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీ పోషిస్తుంది. కానీ పార్టీలో ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ ఉన్నాయి. సీనియర్లను కాదని వేరే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవన్నీ తాజాగా బయటకు వస్తున్నటువంటి అంశాలు. దాంట్లో ఉదాహరణే రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయటం అనేది. ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు, కానీ వారిని కాదని నిర్ణయం తీసుకోవటం. అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో కొంతమంది అసంతృప్తితో, నిరాశ, నిస్పృహతో ఉన్నారు. దీనిని ఒక రకమైనటువంటి ఫుల్ స్టాప్ పెట్టాలి, చెక్ పెట్టాలి. ఏ రకమైనటువంటి వైఖరితో, వ్యవహారంతో మనం ముందుకు వెళ్ళాలి అనేది పార్టీ నాయకుడిగా ఆయన కొన్ని ఆలోచనలు చేస్తారు. అలాగే ఆయన ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకుంటారు. రాష్ట్రాన్ని పరిపాలించాలి, రాష్ట్ర ప్రజలకు మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అందించాలి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల నుంచి విమర్శలు కానీ, ఆరోపణలు కానీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటూ వాటిని సమసిపోయే విధంగా పాలన అందించాలి. ఇవన్నీ చాలా కఠినమైనటువంటి పనులే. అందులోనూ పార్టీలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్. అసలు ఎందుకు ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? వాస్తవానికి నూజివీడులో జరిగినటువంటి సమావేశానికి సంబంధించి నేతలు చెప్పిన దానితో ఆయన సంతోషం వ్యక్తం చేయలేదట. అంటే సాటిస్ఫై అవ్వలా. అంటే ఏదో చెప్తున్నారు, కావాలని జరిగినటువంటి తప్పు, దానికి పార్టీకి ఎంత డ్యామేజ్
మన ఇమేజ్కి డ్యామేజ్ జరిగినప్పుడు మనం ఏదో ఒకటి చెప్పాలి కదా అని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంటారు అధినాయకుడిగా. దానికి సంబంధించి ఇప్పటికే ఒక కీలకమైనటువంటి నివేదిక కూడా తయారు చేయబడిందట. మొత్తానికైతే ఒక సీరియస్ వార్నింగ్, ఇకపై ఈ రకమైనటువంటివి పునరావృతం అయితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఆ పొజిషన్ లో ఉన్నటువంటి వారు ఎంత పెద్దవారైనా అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారట. దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. పార్టీలో జరుగుతున్నది ఒకటైతే, మరోపక్క ఇది రకరకాలుగా ప్రచారాలు, నాయకులు చేస్తున్నటువంటి పనులు, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై అనేక రకాలుగా భిన్నాభిప్రాయాలు. అంటే ముఖ్యమైనటువంటి నేతలను కాపాడేది తెలుగుదేశం పార్టీ నాయకులే అనేది ఒక ముద్ర పడిపోయింది. సో మొత్తానికి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి రాబోయే కాలంలో? మరి అధినాయకుడిగా అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. పార్టీలో ఆయన ఎవరిని కూడా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎవరిని ఉపేక్షించరు. చాలా డిసిప్లైన్డ్ పాలిటిక్స్ అనేది నిర్వహిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. మరి పార్టీలోనేమో కొంతమంది వైఖరేమో ఈ విధంగా ఉంది. మొత్తాన్ని చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. పొలిటికల్ సర్కిల్లో కూడా విస్తృత స్థాయిలో దీని మీద చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే ఏం జరుగుతుంది అనే దాని మీద అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.